లుక్స్ ఉంటాయి, ఫైట్స్ కూడా అదిరిపోతాయి. ఫైట్స్ కూడా మామూలుగా లేవంటున్నారు కదా, ట్రైలర్లో కొన్ని క్లిప్స్ చూసారు కదా, ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి ప్లీజ్. సో ఈసారి అయితే మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిద్ది అంటారు, ఏ రేంజ్లో ఉండబోతుంది అంటారు? అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ మూవీ అయితే. రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి, లైక్ దేవరా, పుష్ప 2 ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి కదా, ఈ అన్నిటికీ ఒక రికార్డ్ అనేది బ్రేక్ చేస్తాడు, క్రాస్ చేసే అవకాశం ఉండిద్దా? 100% క్రాస్ చేసింది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ 256 ఫీట్ కట్అవుట్, రామ్ చరణ్ గారి కట్అవుట్ మన విజయవాడలో పెట్టారు. సో ఫ్యాన్స్ అసోసియేషన్ మొత్తం పెట్టారు అండ్ హెలికాప్టర్తో పూల వర్షం చేశారు. సో ఎలా అనిపిస్తుంది ఫ్యాన్స్ ఇలా చేయడం రామ్ చరణ్ గారి కట్అవుట్? చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం అనమాట. హెలికాప్టర్, అది కూడా హెలికాప్టర్తో లాంచ్ అనేది కొత్తగా అనిపించింది బాగా. ఓకే, కమింగ్ టు రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? మొన్న రీసెంట్గా వచ్చింది మూవీ త్రిబుల్ ఆర్. ఓకే ఓకే, ఆయన యాక్టింగ్ అండ్ డ్యాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అది చెప్పాల్సిన పని లేదు, రామ్ చరణ్ అంటే మెగా ఫ్యామిలీ. బేసిక్గా చాలా మంది ట్రోల్ చేశారు కదా రామ్ చరణ్ గారిని, యాక్టింగ్ రాదు ఏం రాదు అని ప్రీవియస్లో చాలా మంది ట్రోల్ చేశారు. దాని మీద ఒపీనియన్? మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ యాక్టింగ్ రాదని చెప్పడానికి లేదు, ఈజ్ రియల్. సో ఈసారి అయితే ఇండస్ట్రీకి బ్రేక్ చేయడానికి గేమ్ చేంజర్ ద్వారా రెడీగా ఉన్నారు రామ్ చరణ్ ఉన్నారు. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ గారు. సూపర్. ఓకే, థ్యాంక్ యూ. మామూలుగా ఉండదు, అదే బాగుంటుంది. ఓకే, ట్రైలర్లో చూసారు కదా, ట్రైలర్ క్లిప్స్ ఎలా అనిపించినాయి, లుకింగ్ ఎలా అనిపించింది ట్రైలర్లో? బాగుంది, రామ్ చరణ్ లుక్స్ అన్నీ బాగున్నాయి. అవునా? మరి కమింగ్ టు రామ్ చరణ్ గారు, ఫైట్స్ ఎలా అనిపించినాయి? ఫైట్స్ చూస్తున్నాం కదా చిన్న చిన్న క్లిప్స్లో. సో ఈ మూవీలో ఎక్కువ ఫైట్స్ సీన్స్ ఉంటాయని అంటున్నారు కదా, సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి ఫైట్ సీన్స్? అవి కూడా మామూలుగా ఉన్నవి, అది కూడా బాగానే ఉంటుంది. ఓకే, కమింగ్ టు రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? ధ్రువ. మరి ఈసారి ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారు? రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, లైక్ దేవరా కానీ, పుష్ప 2 కానీ చాలా మూవీస్ వచ్చినాయి, అన్నిటికీ ఒక రికార్డ్ అనేది బ్రేక్ చేసిద్దా, క్రాస్ చేసే అవకాశం ఉండిద్దా గేమ్ చేంజర్? ఖచ్చితంగా చేసింది. ఎందుకు అంత నమ్మకం ఏంటి? నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి. రామ్ చరణ్ ఫ్యాన్ అయినా కూడా అంత పుష్ప 2 బ్రేక్ చేసిద్దని నమ్మకం ఉందా? ఉంది. కమింగ్ టు రామ్ చరణ్ గారు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ 256 కట్అవుట్ ఇన్ విజయవాడ పెట్టారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్. సో హెలికాప్టర్తో ఫ్లవర్స్తో వర్షం పెట్టారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? అది బాగుంది, నేను చూసాను. ఓకే, ఏ మూవీకైనా ఇంత ఫ్యాన్స్ క్రేజ్ కానీ, ఇంత కట్అవుట్లు లాంచ్ చేసే రేంజ్ కానీ ఎక్కడైనా చూసారా రామ్ చరణ్? లేదు, చూడలేదు. రామ్ చరణ్ కూడా ఒక పండగలా చేసుకుంటున్నారేంటి? జస్ట్ లాంచ్, కట్అవుట్ లాంచ్కి ఒక పండగలా చేసుకుంటున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్ అంటే ఇక అంతే ఉండదు. చాలా రోజుల తర్వాత సింగిల్గా చూస్తున్నారు రామ్ చరణ్ కానీ, చాలా గ్యాప్ వచ్చింది. మరి గేమ్ చేంజర్ ద్వారా సంబరాలు స్టార్ట్ అయినాయి అంటారా? ఈ సంక్రాంతి నుంచి పండగ అంటారా మూవీస్కి? పండగ వెయిటింగ్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ దానికోసం వెయిటింగ్. మళ్ళీ ప్రీవియస్లో చాలా మంది అన్నారు కదా రామ్ చరణ్ గారికి యాక్టింగ్ రాదు అది అని, మరి ఆ మాటలకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? ఎందుకు, ఆయనకి బాగానే యాక్టింగ్ వచ్చు, వాళ్ళు ట్రోల్ చేసేవాళ్ళు అలా ఉండాలంటే. మొన్న సుకుమార్ సార్ అన్నారు కదా, రీసెంట్గా ఏ మూవీస్ వచ్చినా కూడా ఈ మూవీ అయితే నేషనల్ అవార్డు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, మొన్న రంగస్థలానికి రావాలి, సో ఈ మూవీకి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు నేషనల్ అవార్డు, ఎందుకంటే ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ నేను చూసాను, మూవీ బాగుందని అంటున్నారు కదా ఆయన అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్టేషన్? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది నేషనల్ అవార్డు. వన్ మోర్ అబౌట్ రామ్ చరణ్ అంటే? రామ్ చరణ్ అంటే ఒక రేంజ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యామిలీ గురించి కంటెంట్స్ ఉంటాయి కదా, ఒక మాస్ డైలాగ్స్ కానీ ఫ్యామిలీ గురించి కానీ, అందుకు ఇంకా ఆ సినిమా చూద్దామని అనుకుంటున్నాను. ఓకే, బాలయ్య బాబు గారు బేసిక్గా ఎక్కువగా మూవీస్ మనం చూస్తూనే ఉంటాం, మాస్ చూస్తాము, లైక్ ఫైటింగ్స్ చూస్తాము, ఎక్కువగా పెద్ద రాయల్గా చూస్తాం బాలయ్య బాబు. మరి ఇప్పుడు ఈ మూవీలో డాకు మహారాజ్ మూవీలో కొత్తగా ఏమైనా స్టోరీ చూడగలమంటారా? ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా? అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్లో ఆయన అన్నీ చూపించేశారు, ఇప్పుడు ఇంకా ఇంకా కావాలనుకుంటున్నాం ఆయన నుంచి. ఓకే ఓకే, కమింగ్ టు బాలయ్య బాబు గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉండేది బేసిక్గా అందరికీ. సో మీకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? లెజెండ్. ఓ మై గాడ్, ఏంటి అంత మాస్ లెజెండ్? ఫ్యామిలీ పరంగా ఏం లేవు, ఓన్లీ మాసేనా ఎక్స్పెక్టేషన్? మాసే కదా, అఫ్ కోర్స్ బాలయ్య బాబు అంటే మాస్ అంటే బాలయ్య బాబు. మరి అదే లెజెండ్కి ఉన్నంత క్రేజ్ మూమెంట్స్ మరి ఈ దీంట్లో కూడా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారు? డాకు మహారాజ్లో చూడగలమంటారు అదే డైలాగ్స్ కానీ? పెట్టుకోవచ్చు. ఓకే, బాలయ్య బాబు గారు మనకి థియేటర్లో ఆయన డైలాగ్ చెప్పడం కానీ, యాక్టింగ్ ఎంట్రీ సీన్ కానీ వచ్చినప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? మనం థియేటర్లో ఉంటాం కదా, విజిల్ వేసి పూలు జల్లేసి మొత్తం బాలయ్య బాబు అంటేనే ఆ మాస్, ఆ ఎంకరేజ్మెంట్, మొత్తం ఎనర్జీ వస్తుంది కదా ఆఫ్ కోర్స్. సో ఈసారి అయితే వెయిటింగ్ గట్టిగా మూవీ కోసం. అవును, గట్టిగా వెయిటింగ్. చాలా మంది ఉన్నారు కదా, టఫ్ కాంపిటీషన్ ఉండిద్దేమో. రామ్ చరణ్, బాలయ్య బాబు, ఇటుపక్క వెంకటేష్ వచ్చేస్తున్నారు. వాళ్ళే ఇందే బాలయ్య బాబు అంటే ఆ మాత్రం ఉండాలి కదా, మినిమం ఉండాలి. ఈసారి రచ్చే అంటారా మన విజయాల్లో బాలయ్య బాబు? ఒక మాటలో ఏం చెప్తా బాలయ్య బాబు అంటే? బాలయ్య బాబు అంటే పర్సన్, జై బాలయ్య. ఓకే, థ్యాంక్ యూ. పక్క గేమ్ చేంజర్. ఎందుకు గేమ్ చేంజర్? ఎందుకు డౌట్ లేదు, కంపల్సరీ గేమ్ చేంజర్ వస్తుంది. డౌట్ అదే అంతే, మెగా మా బ్లడ్ అంతే.
మెగా ఫ్యామిలీ బ్లడ్ అంటారా? మీ బ్లడ్ వాళ్ళ బ్లడ్ అందరు కాబట్టి అసలు అంతే అది మరి ఎందుకు అంత అభిమానం ఏంటి మెగా ఫ్యామిలీ అంటే? అదో రకమైన పిచ్చి అన్న, అది చెప్పలేము. మరి ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారు వచ్చేస్తున్నారు, మరి వెయిటింగ్ ఆ మూవీ కోసం. పక్కా అన్న, అసలు ఎప్పుడు వస్తుందా మేము ఇంకా ఎప్పుడు బుకింగ్ చేసుకుందాం రెడీగా ఉన్నాం. అవునా? ఎంత బిజీ ఉన్నా వెళ్ళిపోతారు ఆ రోజు. అసలు అన్నీ ఆపేస్తాను ఇంకా. మరి ఏంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా, 256 feet కట్అవుట్ మన విజయవాడలో కట్టారు. హెలికాప్టర్లో ఫ్లవర్స్ అనేది వేశారు, ఎలా అనిపిస్తుంది? అది ఒక చెప్పలేము అనమాట, ఓట్స్ రావు అనమాట మాట్లాడడానికి కూడా. చాలా బాగుంది. ఎక్కడైనా చూసారండి ఇలాగ హెలికాప్టర్తో ఫ్లవర్స్ వేయడం కానీ, లాంచ్ చేయడం కానీ, ఇంత పెద్ద కట్అవుట్ని? అంటే అంత జనాల మధ్యలో మేము దగ్గరికి వెళ్ళాము, కొంచెం డిస్టెన్స్ నుంచి చూసాము. అంటే ఎక్కడైనా ప్రీవియస్లో చిన్నప్పటి నుంచి ఏ హీరోకైనా ఇంత రేంజ్లో కట్అవుట్ కట్టడం కానీ, హెలికాప్టర్తో లాంచ్ చేయడం కానీ అంతవరకైతే ఇప్పుడు దాకా చూడలేదు. ఓకే, రామ్ చరణ్ గారు అంటే ఎక్కడ అది యష్కి చూసాను ఒకసారి, ఆ తర్వాత మళ్ళీ ఇది నాకు తెలిసిన యష్, కేజీఎఫ్ యష్. కమింగ్ టు సార్, రామ్ చరణ్ గారు లుక్స్ కూడా కొత్తగా ఉన్నాయి అంటున్నారు, పొలిటికల్ లుక్స్ ఉన్నాయి అంటున్నారు, డ్యూయల్ రోల్ 2 నెంబర్స్ ఉంటారు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ అయితే ఈసారి ఎలా ఉండబోతుంది? లెట్స్ మనం ఏం చేయలేము, చూడాల్సింది వాళ్ళకి. సినిమా చూడడం కోసం చాలా ఆత్రంగా ఉన్నాం మేము. ఏదేమైనా రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక బ్రేక్ అనేది ఇచ్చేస్తాడంటారు, రికార్డ్ బ్రేక్ చేస్తాడంటారా? కానీ అది చెప్పాల్సిన అవసరం అనేది లేదు, మాటలు కూడా రావు ఇంకా. అది ఎట్టి పరిస్థితుల్లో రికార్డ్ బ్రేక్ అయిన బాలయ్య బాబు నుంచి వీళ్ళతో కంపారిజన్ చేసుకోకూడదు. పాన్ ఇండియా స్టార్ అంతే, గ్లోబల్ స్టార్. గ్లోబల్ స్టార్. ఆయనలో ఎక్కువ లైకింగ్ ఏంటంటే మీకు? స్మైల్. థ్యాంక్ యూ.